హాయ్ ఫ్రెండ్స్, థోర్ అండ్ సజామ్ కి ఆల్మోస్ట్ సేమ్ పవర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థోర్ వర్సెస్ సజామ్ కంపారిజన్ లో ఎవరు పవర్ఫుల్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం ఇద్దరి ఇంట్రడక్షన్ గురించి చూద్దాం. ఫస్ట్ సజామ్ ఆర్జిన్ గురించి చూద్దాం. బిల్లీ బ్యాట్సన్ చిన్నప్పుడే తన పేరెంట్స్ కి దూరం అవుతాడు. తర్వాత తనని ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటుంది. తర్వాత ఒక విజార్డ్ తనని ఒక ట్రైన్ నుండి ట్రాప్ చేసి తను సజామ్ పవర్స్ కి వర్తి అని ఆ విజార్డ్ బిల్లీకి సజామ్ పవర్స్ ఇస్తాడు. ఇప్పుడు మనం థోర్ ఆర్జిన్ గురించి చూద్దాం. థోర్ గురించి అందరికీ తెలుసు. థోర్ కింగ్ ఆఫ్ అస్గార్డ్, సన్ ఆఫ్ ఓడిన్ అండ్ నైన్ రీలం ప్రొటెక్టర్. ఇప్పుడు ఇద్దరు పవర్స్ ని కంపేర్ చేద్దాం. సజామ్ దగ్గర సోల్మోన్ విజ్డమ్, హర్క్యులస్ స్ట్రెంగ్త్, అట్లీస్ స్టామినా, జియోస్ పవర్, హెచ్లీస్ కరేజ్, మెర్క్యూరీ స్పీడ్. ఈ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు థోర్ దగ్గర ఏ పవర్స్ ఉన్నాయో చూద్దాం. థోర్ దగ్గర థండర్ అండ్ లైట్నింగ్ పవర్, వెదర్ మ్యానిపులేషన్, ఫ్లయింగ్ టెలిపోర్టేషన్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇద్దరి స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ గురించి చూద్దాం. సజామ్ దగ్గర హర్క్యులస్ స్ట్రెంగ్త్ ఉంది అండ్ ఎటుపై ఎలాంటి వెపన్స్ అయినా సజామ్ ని ఏం చేయలేవు. అండ్ థోర్ దగ్గర అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంది. థోర్ తన డ్యూరబిలిటీతో హల్క్ పంచెస్ నుండి సర్వైవ్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందనేది చూద్దాం. థోర్ వర్సెస్ సజామ్. ఇద్దరికి ఆల్రెడీ కామిక్స్ లో ఫైట్ జరిగింది. బేసిక్ గా సజామ్ జోస్ లైటింగ్ పవర్ ని యూజ్ చేస్తాడు అండ్ థోర్ కి తన ఓన్ లైట్నింగ్ పవర్ ఉంది. కామిక్ లో ఇద్దరు ఫైట్ జరిగినప్పుడు మ్యోల్నీర్ తో సజామ్ లైట్నింగ్ పవర్ ని అబ్జర్వ్ చేసి సజామ్ ని బిల్లీగా మార్చాడు. సో ఈ ఫైట్ లో థోర్ విన్ అయ్యాడు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.